అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కర్నూల్ సిటీ న్యూస్. నా పేరు అశ్విని సూర్య. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి ఆకాంక్షించారు. ఈ మేరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని సంకల్బాగ్లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకల్లో భాగంగా శుక్రవారం నాడు స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి హాజరయ్యారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కళ్యాణోత్సవం నేపథ్యంలో ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య స్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించామని చెప్పారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడంతో పాటు జనరల్ నాలెడ్జ్ పెంపొందించుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సూచించారు. ఈ మేరకు నగరంలోని కర్నూల్ క్లబ్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని కర్నూల్ క్లబ్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, క్రీడా సంఘాల ప్రతినిధులు నవీన్, ధన్య, సురేష్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు తాము ఎంచుకున్న క్రీడల్లో ఏకాగ్రతతో రాణించాలని సూచించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల ఏకాగ్రత పెరిగి చదువులోనూ చక్కగా రాణిస్తారని వివరించారు. విద్యార్థులు ఇప్పటికే ప్రాచుర్యం పొందిన క్రీడల్లో కాకుండా ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్న క్రీడలను ఎంచుకోవటం ద్వారా పోటీ తగ్గిపోయి ఆ క్రీడల్లో రాణించేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. విద్యార్థులు చదువుతో క్రీడలతో పాటు జనరల్ నాలెడ్జ్ని పెంపొందించుకోవాలని సూచించారు. కేవలం పుస్తకాలకే పరిమితం కావటం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు. సమాజంలో జరుగుతున్న అంశాలపై అవగాహన పెంపొందించుకుని ముందుకు సాగాలని ఆయన సూచించారు. అనంతరం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులతో పాటు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. వారు అందిస్తున్న సహకారం వల్లే కర్నూలు నగరంలో ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి ఉన్నత స్థాయికి చేరుకున్నారని చెప్పారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ స్పోర్ట్స్లో మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు కదా, కాన్సన్ట్రేట్ చేయకపోతే మీరు గేమ్ గెలవలేరు. ఒట్టి మీ బలమే కాదు, ఎవరి సెకండ్ ఎవరి మినిట్ బాల్ ఎక్కడ వస్తూ ఉంది, ఎక్కడ కొట్టాలి, ఏ పొజిషన్లో కొట్టాలి అన్నీ మీ మైండ్ పనిచేయాలి. సో దట్ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్. కాన్సన్ట్రేటింగ్ ది థింగ్స్ విల్ హెల్ప్ యూ ఇన్ ఫ్యూచర్. ఏ సబ్జెక్ట్ అయినా మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ చేస్తే మనం సక్సెస్ఫుల్ స్టోరీలో వెళ్ళిపోతాం. అలాగే ఇటువంటి కొత్త గేమ్లు, రీసెంట్గా వచ్చిన గేమ్లు, దీంట్లో కాంపిటీషన్ ఉండదు. మీరు క్రికెట్ పోతారనుకో, మీ కాంపిటీషన్ విపరీతంగా ఉంటుంది, అవును కదా. దీంట్లో కాంపిటీషన్ తక్కువ. సో దట్ యూ కెన్ ఏబుల్ టు అచీవ్ మెడల్స్ కానీ లేకపోతే ర్యాంక్ కానీ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఫ్యూచర్కు ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీరు ముందుకు పోతుండాలి. అన్నిటికన్నా ముఖ్యము మీకు జనరల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. జనరల్ నాలెడ్జ్ లేకపోతే మీకు భవిష్యత్తు ఉండదు.
ఐక్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జనరల్ నాలెడ్జ్ ఉంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. ఎన్నో మంది పెద్ద పెద్ద డిగ్రీలు 10 డిగ్రీలు 20 డిగ్రీలు పెట్టుకుని పక్కన కూర్చుంటారు. వాళ్ళకు పాపం జనరల్ నాలెడ్జ్ ఉండదు. వాళ్ళకు అంటే ఎక్కడ పోయి ఉద్యోగం చేయాలా, ఎక్కడ చేయాలనేది కూడా వాళ్ళు అంత మైండ్ అప్లై చేయరు. ఏం చేయాలనేది కూడా తెలియదు. వాళ్ళు ఆ బుకిష్ వరకు ఉంటారంట. ఆ బుక్లో ఉండే చూసుకొని చదువుకొని రాసేది తప్ప వాళ్ళకి అంతకన్నా మెచ్యూరిటీ లెవెల్ ఉండదు. సో మీ అందరికి చెప్పేది ఏమంటే, చదువు ఎంత చదివినావు అనే దానికన్నా మీకు ఆ చదువు ఎంత ఉపయోగపడుతుంది అనేది మీరు మైండ్లో పెట్టుకొని ముందుకు పోవాలి. అర్థమైందా? సో మీరు ఈరోజు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి భవిష్యత్తులో మీ పిల్లలంతా ఇటువంటి గ్రౌండ్స్ లేకుండా మంచివి కాంక్రీట్ గ్రౌండ్స్ లేకపోతే కార్పెట్ ఉండే గ్రౌండ్స్ తయారు చేసే విధానంలో మీరు కూడా భాగస్థులై ఫ్యూచర్ జనరేషన్ చేస్తే మీ జనరేషన్, కమింగ్ జనరేషన్ విల్ బీ హ్యాపీ టు ఇన్వాల్వ్ అండ్ గెటింగ్ ఏ ఒలింపిక్ మెడల్స్ ఆల్సో. మనం ఎప్పుడు కానీ వాతావరణం బాగుందంటే పిల్లలకి ఆడేకి ఇష్టమవుతుంది, మళ్ళీ మెడల్స్ తెచ్చుకునే దానికి అవకాశాలు ఉంటాయి. సో గుడ్ లక్ ఎవరివన్, గుడ్ డే. జరగాలంటే ఆర్థికంగా చేయుతనిచ్చేవారు ఉండాలా. అందులో మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి టీజీ వెంకటేష్ అని గర్వంగా చెప్తున్నాము ఈరోజు. మరి ఇంతటి మహోన్నత వ్యక్తి చాలా దూరం ఉన్నప్పటికీ, సమయం లేనప్పటికీ కూడా ఇక్కడ సాఫ్ట్ టెన్నిస్ పోటీలు జరుగుతున్నాయంటే అంగీకరించి వచ్చినందుకు మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పార్ట్ ఆఫ్ ద సాఫ్ట్ టెన్నిస్ హియర్. అందరూ చాలా బాగా ఆడుతున్నారు. మార్నింగ్ వచ్చినప్పుడు చూశాను. ఇట్స్ గ్రేట్. ఎవ్రీబడి హెస్ హ్యావింగ్ ద స్పోర్ట్స్ స్పిరిట్ ఇన్ ఆల్ ఆఫ్ యూ. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. మీరు మొదటిసారి మా ఈ కార్యక్రమానికి వచ్చినప్పటికీ గత 2 సార్లు కూడా మీరు మాకు ఆర్థికంగా కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడం జరిగింది సార్. మా ఈ సాఫ్ట్ టెన్నిస్ అభివృద్ధికి మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సార్. మార్చి 27 నుంచి 31 వరకు పంజాబ్ రాష్ట్రం లుధియానాలో జరిగే సబ్ జూనియర్ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ టీంకి ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. నగరంలోని సంకల్బాగ్లో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు స్వామివారి చక్రస్నానంతో ఘనంగా ముగిశాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా స్వామివారి చక్రస్నానం సందర్భంగా గరుడ పక్షులు ఆలయంపై ప్రదక్షిణలు చేయడం ద్వారా ఈ స్థల విశిష్టతను తెలియచేశాయి. నగరంలోని సంకల్బాగ్లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి చక్ర స్నాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గరుడ పక్షులు ఆలయంపై పరిసరాల్లో ప్రదర్శన నిర్వహించి ఈ స్థల విశిష్టతను చాటాయి. ఈ ఏడాది 3 గరుడ పక్షులు 3 ప్రదక్షిణలు చేసి ఈ కార్యక్రమ విశిష్టతను చాటాయి. ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు ఎంతో ఆసక్తిని కనబరిచారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాల నేపథ్యంలో ఆలయంతో పాటు పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు సండేల్ చంద్రశేఖర్, సముద్రాల శ్రీధర్ తదితరులు మాట్లాడుతూ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో అత్యంత వైభవంగా ముగిశాయని చెప్పారు. ప్రతి సంవత్సరంలాగే స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు జరిగే చక్రస్నానం సందర్భంగా గరుడ పక్షులు ఆకాశంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా ఈ స్థల విశిష్టతను చాటాయని వివరించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజుతో బ్రహ్మోత్సవాల కార్యక్రమం ముగించబోతుంది. చక్రస్నానంతో తుంగభద్ర నదిలో స్వామివారి చక్రస్నానం ముగిసింది. ఇప్పుడే భక్తాదులు అశేష జనావాహిని మధ్యన ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అందరూ కూడా కలిసి చక్రస్నానం ముగించుకొని ఆలయానికి తీసుకెళ్తున్నారు. తదనంతరము ఆ స్వామివారిని శుభ్రపరిచి యథాస్థానంలో నిలపడం జరుగుతుంది. స్వామివారి కృపకు పాత్రులైనారు కాబట్టి ఇంకా ఇదే విధంగా మనం యథావక ప్రకారం దేవాలయానికి వచ్చి దేవాలయ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని వచ్చే సంవత్సరంకు ఇంకా మంచి మంచి వాహనాలను తయారు చేసుకొని స్వామివారి సేవలో పాల్గొనాలని చెప్పి భక్తాదులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతుంది బ్రహ్మోత్సవాలు. మళ్ళీ మన కర్నూలు జిల్లాలో మన వెంకటేశ్వర సంకల్బాగ్ గుడిలో జరుగుతుంది.
ధ్వజారోహణ నుండి గరుడ రావడం నుండి ఆయన వాహనమైన గరుడ పక్షి వచ్చి మొత్తం గుడి చుట్టూ ఒక 3 రౌండ్లు వేసేసి వెళ్ళిపోతుంది. మరి ఈరోజు చక్రస్నానం రోజు మరీ వచ్చి ఈరోజు దాదాపు నాకు తెలిసి 4 నుండి 5 గరుడలు వచ్చి ఇక్కడ నది వరకు వచ్చి స్వామిని చక్రస్నానం చేయడం జరిగింది. ఈ తుంగభద్ర నది తీరంలో మేమంతా చక్రస్నానం చేయడం వల్ల మేమంతా పునీతులను కోరుకుంటున్నాము. ఇలాంటి బ్రహ్మోత్సవాలు జరగడం చాలా రేరు. కర్నూలు జిల్లాలో చాలా బాగా జరిగింది. కమిటీ సభ్యులందరూ, నూతన కమిటీ సభ్యులంతా చాలా బాగా చేశాము. వచ్చే సంవత్సరం ప్రజల ఆశీర్వాదాలతో ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయభేరి మ్రోగించడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన దక్షతకు నిదర్శనమని బీజేపీ నాయకులు అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో బీజేపీ విజయం నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నగరంలో సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయభేరి మోగించిన నేపథ్యంలో నగరంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి రాజ్ విహార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ 27 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనకు ఢిల్లీ ప్రజలు తమ ఓటు ద్వారా పట్టం కట్టారని వివరించారు. ఢిల్లీలో బీజేపీ సాధించిన విజయం చారిత్రాత్మకమని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా తన పరిపాలనా దక్షతను చాటుతున్నారని, ఈ నేపథ్యంలోనే ప్రజలు బీజేపీ వెంట నడుస్తున్నారని వివరించారు. ఢిల్లీలో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులకు వారు అభినందనలు తెలిపారు. భారతదేశం మొత్తం కూడా ఢిల్లీ వైపున చూస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు ఎనలేని విజయం మన భారతదేశ ప్రజలందరికీ కూడా ఈరోజు చాలా సంతోషకరంగా జనజాతర చేసుకుంటున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసిన ఘనత మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారిది. రాబోయే రోజుల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జెండా ఎగరేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై కుంబలూరు చిలకలపరివి మధ్య బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మాణం చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు వై నాగేశ్వరరావు యాదవ్, రవికుమార్, తిరుపాల్ బాబు, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం తుంగభద్రా నదిపై కుంభలూరు చిలకలపర్వి మధ్య బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మాణానికి చేపడుతున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. తుంగభద్రా నదికి 144 కిలోమీటర్ల దూరంలో ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మాణాన్ని చేపట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. దీని నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని, తమ ప్రభుత్వం చుక్క నీరు కూడా తీసుకోబోదని కర్ణాటక ప్రభుత్వం చెబుతోందని, అయితే వారి మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఎత్తిపోతల పథకాల ద్వారా తుంగభద్ర నీటిని అక్రమంగా తరలించుకుపోయే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల జిల్లాలోని కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం తదితర ప్రాంతాల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని ఆయన సూచించారు. అంటే తిరిగేదానికి రాకపోకలకు సంబంధించినటువంటి బ్రిడ్జికి అయితే మేము ఒప్పుకుంటాం, కానీ ఇది లేదు. అలాగే మంత్రాలయం కింద వాళ్ళు వచ్చి అంటే భక్తుల కోసం చిన్న డ్యామ్ ఏదో కట్టుకుంటామని చెప్తే అది మేము ఇంకా రాష్ట్ర ప్రభుత్వంతో మా ముఖ్యమంత్రి గారితో చర్చించుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే ఇరిగేషన్ అధికారులు కూడా మన జిల్లా అధికారులు అయితేనేమి, రాష్ట్ర అధికారులు అయితేనేమి ఎట్టి పర్మిషన్లు కూడా మేము ఇవ్వలేదని చెప్పారు. అది కనుక జరిగితే వాళ్ళకి నీళ్లు, మాకు కన్నీళ్ళు. కానీ మన మంత్రాలయం నియోజకవర్గంలో కర్నూలు జిల్లాలో చాలా గ్రామాలు, అంటే ముఖ్యంగా కుమలూరునూరు అనే గ్రామం మునిగిపోతుంది. అలాగే నదిచాగని చాలా పెద్ద గ్రామం మునిగిపోతుంది. అలాగే మేలగనూరు అని రామలింగేశ్వరుని శ్రీరామచంద్రుల వారు స్థాపించినటువంటి గుడి ఉంటుందేమో కానీ ఆ గ్రామం అయితే ఉండదు. 3 గ్రామాలు మనం మునకకు చెందుతూ కింద ఉన్నటువంటి లిఫ్ట్ ద్వారా ఆధార ప్రాంతమైనటువంటి నదీ తీర గ్రామాలకి ఎక్కడ ఏ లిఫ్ట్ కానీ
అంటే మొత్తం జలాలు ఎండిపోయి తాగడానికి వ్యవసాయానికి నీళ్లు లేక ఎడారి ప్రాంతంగా మారే అవకాశం ఉన్నది. కాబట్టి మేము ఈ కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నటువంటి చీకలపర్వి అలాగే కుమ్మలనూరు క్యాంపు బ్రిడ్జికి మేము పర్మిషన్ ఒప్పుకునే ప్రసక్తే లేదు, మా రైతాంగాన్ని మేము గొంతుకొసే సమస్య లేదని చెప్పి ఇందు మూలంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అన్నీ అడ్డం చేసుకుంటూ రాష్ట్రానికి మేలు జరగాల, ముఖ్యంగా రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే రాయలసీమ ప్రజలను రైతులు కాపాడాలా, లాస్ట్కు రైతులు కాపాడేది కాకుండా మంచినీటి సమస్య కూడా ఇబ్బంది అవుతుందని ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి కానొస్తూ ఉంది. అందుకనే ఇలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల టైంలో గుండ్రేవుల ప్రాజెక్టుకు ఆ రోజు టెండర్లు పిలిచారు, అన్నీ చేశారు. ఇమ్మీడియట్గా ప్రజలు తెలుగుదేశం పార్టీ ఓడించి జగన్మోహన్ నమ్మి ఓట్లు వేసినందుకు గుండ్రేవుల ప్రాజెక్టు మనకు వెళ్ళిపోయింది, నాశనం చేసినాడు. రాయలసీమ వాసులు రాయలసీమ నిజంగా కూడా చేయడం జరిగింది. నగరంలోని 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగుల కోఆపరేటివ్ సొసైటీ ఇళ్ల స్థలాల అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కోఆపరేటివ్ సొసైటీ ఇళ్ల స్థలాల అక్రమాలపై వాస్తవాలు వెల్లడించాలని వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని 4th క్లాస్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధం లేని అక్రమ రిజిస్ట్రేషన్లలో వెంటనే రద్దు చేయాలని కోరారు. అలాగే ప్రత్యేక కమిటీకి సంబంధించిన బుక్కులు ఇవ్వకుండా కాలయాపన చేసి నోటీసులకు స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్న నాగరాజుతో పాటు మిగతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైతే అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటూ సంఘ సభ్యులను కాదని ఇతర వ్యక్తులకు భూమిని రిజిస్టర్ చేశారు వారిపై క్రిమినల్ కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సొసైటీలో అక్రమాలకు పాల్పడిన వారికి అండగా నిలిచి సమస్యను పక్కదారి పట్టిస్తున్న జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అధికారి రామాంజనేయులను సస్పెండ్ చేయాలని కోరారు. ఈరోజు 4వ తరగతి ఉద్యోగుల తరపున వాళ్లకు అక్రమ రిజిస్ట్రేషన్ ప్లాట్లు 509 ప్లాట్లు అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ గత 20-36 రోజుల నుంచి మేము కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాం. జాయింట్ కలెక్టర్ గారు ఆ సొసైటీ ప్రెసిడెంట్ సెక్రటరీని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసి 36 రోజులు అయినప్పటికీ పిఏసీ కమిటీ వాళ్ళు వాళ్ళ డాక్యుమెంటరీ తీసుకోకపోవడం, అదేవిధంగా వాళ్ళని డాక్యుమెంట్ ఎక్కడుండే రిజిస్ట్రేషన్ పత్రాలుగా మేము పోలీస్ సైడ్ పర్మిషన్ తీసుకోవాలని ఇప్పటికే 12 రోజులు జాప్యం చేస్తున్నారు. 4వ తరగతి ఉద్యోగులు నిజమైన బాధితులు ఇక్కడ ఒక తరం అయిపోయింది, ఇంకో తరం వాళ్ళ పిల్లలు పోరాటం చేస్తున్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఈ రోజుకు 36 మంది 50 మంది బాధితులు మిగిలారు. ఇంకా దాదాపు 509 ప్లాట్లు అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినాయి. వాళ్ళపైన పోలీసు కేసు నమోదు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని చెప్పి ప్రజాప్రసంగంతో డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు నగరంలోని నెలకొల్పినటువంటి కోఆపరేటివ్ సొసైటీలో 300 నుంచి 400 కోట్ల అవినీతి, 509 ఫ్లాట్లు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినాయి. అవి రద్దుపరిచి బాధితులను శిక్షించాలని చెప్పేసి గత 7 రోజుల నుంచి మేము రిలే నిరాహార దీక్ష కోఆపరేటివ్ సొసైటీ ఆఫీస్ ముందర చేస్తున్నాము. కానీ ఇప్పటి వరకు ఎటువంటి వాళ్ళ ఆఫీసర్స్ మా గురించి పట్టించుకోవడం లేదు. ఈ దీక్ష ఎందుకు చేస్తున్నారని చెప్పేసి అడగడం లేదు. అయ్యా మేము గతంలో ఇచ్చినటువంటి కమిటీలు నివేదికలు ఏవైతే ఉన్నావో అవి అమలుపరిచి బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము దీక్ష చేస్తున్నాం. నవవధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన బంగారు వజ్ర ఆభరణాల ప్రదర్శన మరియు అమ్మకాలను సద్వినియోగం చేసుకోవాలని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ నిర్వాహకులు కోరారు. ఈ మేరకు షోరూంలో బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ను ప్రారంభించారు. నవవధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన బంగారు వజ్ర ఆభరణాలు సరికొత్త వెరైటీ డిజైన్లతో నేటి వధువుల కోసం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఉత్తమమైన ధర వినియోగదారులకి అందించడం జరుగుతోందని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ నిర్వాహకులు తెలియజేశారు. కర్నూలు నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం వినియోగదారులచే బ్రైడల్ డైమండ్ నగలను నేడు ప్రారంభించారు. ఈ బ్రైడల్ జ్యువెలరీ ప్రదర్శన ఫిబ్రవరి 8 నుండి ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రదర్శనలో హస్తకళా రూపాల ఆభరణాల బ్రాండ్ డివైన్, వజ్రాభరణాల బ్రాండ్ మైండ్, వజ్రాభరణాలు బ్రాండ్ ఏరా మొదలైనవి ఈ ప్రదర్శనలో ఉన్నాయని తెలిపారు. కర్నూలు పట్టణ ప్రజలు ఈ ప్రదర్శన తిలకించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం అండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు బ్రాంచ్ వాళ్ళు బ్రైడల్ జ్యువెలరీ షో అనేది లాంచ్ చేయడం జరిగింది. సో మనకు ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మనకు షో అనేది జరుగుతుంది.
సో దీంట్లో మనకి ఏమంటే జెమ్ జ్యువెలరీ అండ్ ఈ మైండ్ డైమండ్స్ అన్కట్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ, సో ఇవి అన్ని ఆల్ టైప్స్ వెడ్డింగ్ జ్యువెలరీ మనకు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ అవకాశం అందరూ సద్వినియోగిస్తారు. మనకి ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ కూడా డిస్కౌంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అందరికీ నమస్కారం. కర్నూలు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఏమిటంటే ఈ బ్రైడల్ జ్యువెలరీ షో అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు అనగా 8 ఫిబ్రవరి నుంచి ఈ నెల 15 వరకు ఈ ఆఫర్ జరుగుతుంది. ఇందులో ప్రత్యేకమైన బంగారు ఆభరణాలు మరియు వజ్రాభరణాలు మరియు మంచి డిజైన్స్, కలెక్షన్స్, వెరైటీస్ అవైలబుల్గా దొరుకుతున్నాయి. రెగ్యులర్ డేస్లో కొన్ని వెరైటీస్ ఉండవన్నమాట. ప్రత్యేకంగా ఈ షో ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా మంచి డిజైన్స్, కలెక్షన్స్ ఎక్కడెక్కడ నుంచి ఉంటాయో అన్నింటి నుంచి తెప్పించి పెట్టడం జరిగింది. ఈ యొక్క ఆఫర్ని కర్నూలు ప్రజలు వినియోగించవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. భగవద్గీతను విన్నా, పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ అన్నారు. ఈ మేరకు నగరంలోని గీతా ప్రచార ధామంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని సంకల్బాగ్లో వెలసిన గీతా ప్రచార ధామంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో భగవద్గీత పుస్తకాలను అందజేశారు. అనంతరం గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ మాట్లాడుతూ గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో భగవద్గీతను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గీతా ప్రచార ధామంలో ప్రతి నెల వచ్చే 2 ఏకాదశుల సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. భగవద్గీతను విన్నా, పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని ఆయన వెల్లడించారు. భీష్మ ఏకాదశి ఈ కార్యక్రమాన్ని గీతా ప్రచార సంఘం వారు గీతా ధామంలో ఎంతో చక్కగా నిర్వహించారు. ఈ భీష్మ ఏకాదశి ఎంతో చక్కగా ఆనందంగా భక్తితో అందరం చేసినటువంటి భక్తులందరికీ, రాని భక్తులకు కూడా అందరికీ ఆ కృష్ణ పరమాత్ముడు ఆయురారోగ్య సగాన్ని కోరుకుంటూ భీష్మ పితామహుడు ఈరోజు భగవద్గీతను పాండవులకు చెప్పినటువంటి రోజు కాబట్టి ఎంతో ముఖ్యమైన రోజు. అదే అందులోనూ మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అదృష్టం ఏమిటంటే పక్కన వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవాలలో ఈరోజు మన ఉత్సవంలో కూడా మనం పాల్గొన్నట్టుగా ఉన్నది. గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర నదిల్లో స్నానం చేసినటువంటి అనుభవం కూడా మనకు ఆ చక్రస్థానంలో లభించినటువంటిది. చాలా పుణ్యం చేసాం మనమందరం రావడం వల్ల. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు పరమాత్ముడు మనకందరికీ మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రాబోయేటటువంటి ఏకాదశి 24/2 సోమవారం విజయ ఏకాదశి. విజయం అంటే మనం ఏమనుకున్నా కూడా చక్కగా విజయం జరుగుతుంది. కాబట్టి ఆ వచ్చే ఏకాదశి అందరూ పాల్గొనండి. ఇదే విధంగా ఏకాదశి అంటేనే చాలా పవిత్రమైన రోజు. అందరూ పాల్గొనండి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తు ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ అన్నారు. ఈ మేరకు భాష్యం విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంట్రా స్పోర్ట్స్ను ఆయన ప్రారంభించారు. నగరంలో భాష్యం హైస్కూల్ ఆధ్వర్యంలో జోనల్ ఇంట్రా స్పోర్ట్స్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమం భాష్యం విద్యా సంస్థల డైరెక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల రాయలసీమ జోన్ సిఇఓ అనిల్ కుమార్, భాష్యం విద్యా సంస్థల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తదితరులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనటం వల్ల విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహిస్తున్న భాష్యం విద్యా సంస్థల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. విద్యార్థులు తాము ఎంచుకున్న క్రీడల్లో క్రమశిక్షణ, అంకితభావంతో సాధన చేసి ఉన్నత స్థాయి చేరుకోవాలని రిటైర్డ్ డిఎస్పీ మెహబూబ్ బాషా అన్నారు. ఈ మేరకు నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో జరిగిన నెట్బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు.
క్రీడ ఏదైనా విజయమే లక్ష్యంగా పోరాడాలని రిటైర్డ్ డిఎస్పీ మహబూబ్ బాషా అన్నారు. ఉమ్మడి జిల్లాలోని 18 ఏళ్లలోపు నెట్ బాల్ క్రీడాకారుల సెలక్షన్స్ స్థానిక సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహబూబ్ బాషా మాట్లాడుతూ శారీరక మానసిక ఫిట్నెస్కు నెట్ బాల్ ప్రతీక అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత చురుకైన క్రీడల్లో నెట్ బాల్ ఉందని ఆయన అన్నారు. కర్నూలు జిల్లా నెట్ బాల్ సంఘం వ్యవస్థాపకులు నాగరత్నమయ్య మాట్లాడుతూ ఈ నెల 15, 16వ తేదీల్లో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జరిగే రాష్ట్ర స్థాయి నెట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజేతలు కావాలని ఆకాంక్షించారు. ఈ సెలక్షన్స్లో విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన టీంలకు కప్లు అందజేశారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా నెట్ బాల్ సంఘం అధ్యక్షుడు నాగేశ్వరబాబు, ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, కోచ్లు చరణ్, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. మంది పార్టిసిపేట్ చేశారు. మీ అంత పిల్లల మధ్యలో మీ పార్టిసిపేషన్లో నేను పార్టిసిపేట్ చేయడము, మీ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ కాన్ఫిడెంట్గా ఉంది. ఎందుకంటే చాలా కాలం తర్వాత మేము పిల్లలతో కలిపేదానికి అవకాశం వచ్చింది, ఒక 3 months తర్వాత మధ్యలో. కాకపోతే స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ఈ స్పోర్ట్స్లో ముఖ్యంగా ఈ యొక్క మీరు మెంటల్గా, ఫిజికల్గా, ఈవెన్ సైకలాజికల్గా, బాడీ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని రకాలుగా అడ్వాంటేజ్ చేసుకొని పోయే ఆస్కారం ఉన్న గేమ్ ఇది ఒక్కటే. చిన్న వయసులో ఉన్నారు, గ్రోనప్ ఏజ్లో ఉన్నారు. ఈ ఏజ్లో మీరు ఇదేగిన కేవలం ఒక్క టాస్క్ అనుకుంటే ఆ టాస్క్ మీదే కాన్సన్ట్రేట్ చేయగలిగిన ఖచ్చితంగా ఎంతో ఉన్నత స్థానం పోవచ్చు. గెలుపు ఓటమి అనేది ఆల్ నెగ్లిజబుల్. ఖచ్చితంగా గెలిచినా అంటే నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోవాల్సిందే. ఓడిపోయానంటే ఆ యొక్క ఎందుకు ఓడిపోయినా తెలుసుకొని నెక్స్ట్ టార్గెట్ ముందుకు పోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. స్పోర్టింగ్ స్పిరిట్ అంటేనే అదే మెయిన్. ప్రతి ఒక్క స్పోర్ట్స్ పనిలో ఉండేది అదే స్పోర్టింగ్ స్పిరిట్. ఆ స్పిరిట్ మిమ్మల్ని అందరినీ ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇంత మంచి టీం ఉంది, ఇంతమంది సమక్షంలో మీరు ఈ విధంగా ట్రైనింగ్ పొందినారు, మా ద్వారా సర్టిఫికేట్ తీసుకోవడం అనడం అనేది నాకు ఆనందంగా కలిగిస్తూ మీకందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.